హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సాధ్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బాలనాగమ్మ కథలో రెండవ భాగాన్ని తెలుసుకుందాం. గండికోటలో జరుగు నవభోజరాజు కర్మకాండలకు కార్యవర్ధిరాజు అతడు అతని 6 అన్నలు 3 మంత్రులు వెంట భటులతో బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ కోటలో భూలక్ష్మీదేవి కుమార్తెలు సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తర కన్య, దక్షిణ కన్య, పడగల నాగమ్మ, ఉత్తర కన్య, బాలనాగమ్మ తోడికోడలై ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. 7వ బాలనాగమ్మ గర్భవతి అయినందున ఆమెను అందరూ ఎంతో శ్రద్ధగా చూస్తున్నారు. నాగళ్ళపూడి గట్టున ఫకీరు ఉంటున్నాడు. వాని కోటలో వెండి మేడలు, బంగారు మేడలు, ఆ మేడల నడుమ 12 స్తంభాల మసీదు అలరారుతున్నాయి. మంత్రతంత్రాల యందు క్షుద్ర దేవతతో పాషాణ యందు సాటిలేని వాడై మాయల ఫకీరుగా కీర్తి కలిగి అలరారుతూ ఉండేవాడు. భూత ప్రేత పిశాచాలు ఫకీరు మాటకు కట్టుబడి ఉండేవి. ఒకనాడు ఫకీరు తన మీదపై కూర్చుని పెరటలోని చెట్లను చూస్తూ ఉన్నాడు. 2 చెట్ల మీద వాలిన పక్షి జంటలను చూశాడు. వాటి కిచకిచలకు ముచ్చట చెందాడు. తన పెద్ద మెండుగత్తె సంగుని పిలిచాడు. చూడవే వాటి కులుకు, నువ్వు ఉన్నావు, అందమా ఆనందమా అన్నాడు. ఓయ్ ఫకీరు, నన్నుంచిన సొగసుగత్తె నాగళ్ళపూడి గట్టు కోట